17వ తేదీన రామేశ్వరం దేవాలయం దగ్గర నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని టీడీపీ రాష్ట్ర నాయకుడు సీఎం సురేష్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు టీడీపీనికి కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో మొదట ఆయన పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలన్నారు. ఎమ్మెల్యే రాచమల్లుకు టికెట్ ఇవ్వొద్దని వైసీపీ నేతలే చెబుతున్నారని, ప్రొద్దుటూరులో టికెట్ ఇస్తే ఓడిపోతారని ఆ పార్టీ నాయకులే బహిరంగంగానే చెబుతున్నారన్నారు. ఉదయం 8 గంటలకు మా ఇంటి దేవుడైన రామేశ్వరంలోని మునుస్వామి టెంపుల్లో పూజ చేసి ఆ తర్వాత రామేశ్వరంలోని ఈశ్వరుని టెంపుల్లో పూజా కార్యక్రమం ముగించుకొని 9 గంటల లోపలనే అక్కడి నుంచి ప్రచారం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే రాచమల్లు గారు తెలుగుదేశం పార్టీలో 3-4 ఉన్నారు అభ్యర్థులు. 3 ముక్కలాట ఆడుకుంటున్నారు. తేల్చుకోలేని పరిస్థితి వాళ్ళది ఉంది అని చెప్పడమే తెలుగుదేశం పార్టీని ఎగతాళిగా కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఒకరిని విమర్శించేటప్పుడు వెనక కూడా చూసుకోవాలి మన పరిస్థితి ఏందనేది. ఈరోజు ఆయన పరిస్థితి చూస్తే ఆయన పార్టీలోనే ముఖ్య నాయకులే, కౌన్సిలర్లు, సర్పంచులు ముఖ్య నాయకులే. రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తే 30,000తో ఓడిపోతాడు, మేమైతే 30,000తో అని కొందరు, 40,000తో అని కొందరు, వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకులంతా కలిసి నిన్నటి దినము ప్రచారం కూడా మొదలుపెట్టారు. మరి ఆయన పార్టీలో ఎవరికి టికెట్ ఇచ్చేది తొందరగా నిర్ణయిస్తే తెలుగుదేశానికన్నా మేము అప్పుడు కూడా గౌరవిస్తాం. తెలుగుదేశం పార్టీ కూడా తొందరలో నిర్ణయిస్తుంది. కానీ ఏ పార్టీలో అయినా ఆశావాహులు ఉంటారు. ఆయన ఏదో పెద్ద మేధావి అని అందరినీ తప్పులు పట్టడం, తెలుగుదేశం పార్టీని ఏళనంగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడును లోకేష్ బాబును ఆయన ఏళనంగా మాట్లాడడం, ఏళనంగా మేమందరం కలిసి మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు ఎమ్మెల్యే గారు, నీకు మేము కాదు ప్రజలు నీకే సగము బుద్ధి చెప్తారు, నీ ఓటమి ఎప్పుడో ఖాయమైపోయింది పొద్దుటూరులో, నేను సైతమని బోట్లు వేసుకున్నావు, నీ దోపిడీకి సైతమా ప్రజలు మన్నలు పొందేదానికి సైతమా అనేది నువ్వు నిరూపించుకోవాలి. వచ్చే ఎన్నికల్లో టిడ్కో ఇల్లు కట్టినా కూడా ఒక చంద్రబాబు నాయుడు దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్లను రెడీ చేయకుండా దాంట్లో నాశనం చేసి జగనన్న ఖాళీ ఇళ్ళని పెట్టుకొని ల్యాండ్ ఎక్వేషన్లో దోపిడీ డబ్బు తిని ఈరోజు జగనన్న ఇల్లు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. పట్టుమని 10 మంది అన్నా నువ్వు కట్టించిన ఇళ్ళల్లో సంసారం ఉంటే చూపిస్తే మీడియా వాళ్ళనే తొలుకొని పోయి మేము కూడా సంతోషిస్తాం. ఎక్కడ నీళ్లు లేవు, వేసిన బోర్లలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి, ఇళ్ళకు అప్పుడే పగుళ్ళు వస్తున్నాయి, ఏ ఇల్లు రెడీ కాలే. మాకు తెలిసి నువ్వు కట్టించిన ఇళ్ళల్లో మొత్తం ఇళ్ళల్లో కూడా 40 ఇళ్ళు కూడా రెడీ కాలే.